కేఏ పాల్ ఎవరైతే ఇప్పుడు అమెరికాలో నుంచి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారో ఆయన ఇప్పుడు ఏదైతే తాజాగా తీసుకొస్తున్నట్టు ఎఫ్సిఆర్ఏ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడడం ఒక ఎత్తు, మాట్లాడతారు కూడా వీళ్ళందరూ కూడా. అయితే ఆయన ఇప్పుడు ఎవరైతే మొన్న అమెరికా సెనేటర్ మనకి వార్నింగ్లు ఇచ్చాడో ఆ సెనేటర్తో కూర్చుని మాట్లాడటం అన్నది ఇంపార్టెంట్. ఏది భారతదేశంలో ఎఫ్సిఆర్ఏ బిల్లు పెట్టడానికి వీల్లేదు, అది దుర్మార్గపు చర్య అన్నటువంటిది. తాజాగా వీళ్ళిద్దరు కూర్చుని మాట్లాడింది ఒకసారి విన్నాం. Who's an American legend. He's traveled all over the world spreading not just the word of the Lord, but he's also been bringing people up out of poverty and helping spread common sense values all over the world. And right here in America, he's done so much good, not just for American values, but the American church. And he's also fighting for freedom. Everybody, I'm here with Dr. Paul, who's an American legend. He's traveled all over the world spreading not just the word of the Lord, but he's also been bringing people up out of the most important countries. Could take away all the churches, temples, schools, hospitals, charities from Indian entire institutions under FCRA Amendment Bill 16A. So I'm requesting, Americans requesting senators, and we're requesting Prime Minister Modi to remove that part. Don't take away Christian charities and assets worth trillions of dollars. I've got your back 100%. Great to see you. Thank you. Thank you. ఇది విషయం. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడటం. అమెరికా మోడీ మీద ఒత్తిడి తెస్తుంది ఎఫ్సిఆర్ఏ బిల్లు తీసుకురాకుండా. అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవ ల్యాబీ చాలా సీరియస్గా చేస్తుంది. అందుకే కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. దేశంలో అల్లకల్లోలాలు సృష్టిస్తామని కూడా బెదిరిస్తుంది. ఎందుకంటే పర్యావరణం పేరుతో, లేదంటే స్వచ్ఛంద సంస్థల పేరుతో, స్వచ్ఛంద సేవల పేరుతో అమెరికా నుంచి డబ్బులు తీసుకుని భారతదేశపు వ్యతిరేక కార్యకలాపాలు, లేదంటే గనక నక్సలైట్లకి ఫండింగ్ ఇస్తున్నారు, లేదంటే భారత వ్యతిరేక ఉద్యమాలకి ఊతమిస్తున్నారు వీళ్ళు. దాన్ని అడ్డుకోవడానికి తీసుకొచ్చారు జవాబుదారీతనం. ఇప్పుడు చారిటీస్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. నువ్వు అనాథాశ్రమం నడుపుకో, వృద్ధాశ్రమం నడుపుకో, నిరూపించు నువ్వు ఎంతమంది మనుషులు ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఎంత ఖర్చు అయింది అన్నట్టు సాక్ష్యాలు చూపించు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టబాక. ఇది ప్రభుత్వం చెప్పేది. అది నచ్చట్లేదు. ఎందుకంటే వాటి మీదనే దశాబ్దాలుగా, శతాబ్దాలుగా బతికేసిన వాళ్ళకి ఇప్పుడు కష్టకాలం.